నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ. సో అకౌంటెన్సీలో మనము ప్రీవియస్ వీడియోస్ లో 2 యూనిట్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు థర్డ్ యూనిట్ అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. సో నాట్ ఫర్ ప్రాఫిట్ అన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్న సేమే. ఇందులో మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ ప్రజలకి సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట ప్రాఫిట్ కంటే. సో అలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళ ప్రాఫిటా లాసా అని చెప్పి అనేది మనం ఇప్పుడు ఈ లెసన్ లో చూస్తాం అనమాట. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ ఒక 4 వీడియోస్ లో ఇది అయిపోతుంది కంప్లీట్ గా, 4-5 వీడియోస్ లో. ఎందుకంటే ఫస్ట్ ఏముంటది అంటే మనకి ఇంట్రడక్షన్. సో అది యాక్చువల్గా అసలు ఈ యూనిట్ అంటే ఏంటిది, ఇందులో ఎంట్రీస్ ఏముంటాయి అవి చూద్దాము. తర్వాత రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ వి 2 ప్రాబ్లమ్స్ చూసి ఆ తర్వాత ఇంకా 2 ప్రాబ్లమ్స్ మనం ఏం చేద్దామంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ షీట్ అనేది కవర్ చేద్దాము. అప్పుడు మనకి ఈ యూనిట్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చూడాలంటే ఫస్ట్ మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది, ఇందులో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటాయో చూడాలి. సో ఫస్ట్ మనకి ఇందులో కొన్ని ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటివంటే డొనేషన్స్, లెగసీ, ఎంట్రన్స్ ఫీజు, సబ్స్క్రిప్షన్స్, క్యాపిటల్ ఫండ్, స్పెషల్ ఫండ్ అనేటివి ఉన్నాయి. సో డొనేషన్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. జనరల్ డొనేషన్స్ ఉంటాయి, స్పెసిఫిక్ డొనేషన్స్ ఉంటాయి. సో జనరల్ డొనేషన్స్ అంటే ఏంటిదంటే వాళ్ళు కొంతమంది వచ్చి ఆర్గనైజేషన్ కి ఫ్రీగా డొనేట్ చేసి వెళ్ళిపోతారు అనమాట. అది పర్టికులర్ థింగ్ కి వాడమని చెప్పి ఇవ్వరు. సో అవి జనరల్ డొనేషన్స్ అనమాట. ఇవి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఏం చేసుకోవచ్చు, ఇన్కమ్ సైడ్ తీసుకోవచ్చు. అదే ఏవైతే స్పెసిఫిక్ డొనేషన్స్ ఉన్నాయో అవి వాళ్ళు ఏం చేస్తారు, మనకి స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇస్తారనమాట. అంటే ఎగ్జాక్ట్ గా ఇదే చేయండి ఆ అమౌంట్ తో అని చెప్పి వెళ్తారు. సో అప్పుడు ఏం చేయాలి, మనం వీటికి యూజ్ చేయాలి. సో ఇది ఎక్కడ సైడ్ వస్తుంది, మనకి బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏముంది, మనకి ఎంట్రన్స్ ఫీజ్ అనేది ఉంది. సో ఎంట్రన్స్ ఫీజ్ అనేది మనకి ఏమంటున్నారంటే ఇక్కడ ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ లోకి జాయిన్ అవుతామో అప్పుడు అలాంటి టైంలో పే చేసేదాన్ని ఎంట్రన్స్ ఫీజ్ అని అంటామంట. There is an argument that since fee is paid only members, it is clearly for non-recurring nature. It should be treated as capital receipt గా ట్రీట్ చేసి లయబిలిటీ సైడ్ రాయాలి అని అంటారంట దీన్ని. బట్ ఇది యాక్చువల్ ఏంటిదంటే హవెవర్ దెర్ ఇస్ అనదర్ స్కూల్ ఆఫ్ థాట్. ఇంకొక థాట్ కూడా ఉందంట ఎంట్రన్స్ ఫీజ్ కి. ఓన్లీ క్యాపిటల్ రిసిప్ట్ గానే కాకుండా ఇంకొక ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు అంటే దీన్ని ఫీజ్ పేడ్ బై ఈచ్ మెంబర్ ఈజ్ ఓన్లీ వన్స్ ద ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇట్ ఫెయిర్లీ, రెగ్యులర్లీ అండ్ యాజ్ సచ్ ఇట్ ఈస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. సో ఇది ఏంటిదంటే మనకి ఫీజు పెయిడ్ వన్స్, సో ఓన్లీ వన్స్ పే చేస్తే అది క్యాపిటల్ రిసిప్ట్స్. రెగ్యులర్లీ పే చేస్తే అప్పుడు మనకి అది ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. ఎప్పుడైనా ఎంట్రన్స్ ఫీజు ఒకటేసారి పే చేశారంటే అది క్యాపిటల్ రిసిప్ట్స్ గా మనం లయబిలిటీ సైడ్ తీసుకుంటాము. లేదు రెగ్యులర్ గా పే చేస్తాము అని అంటే అది ఇన్కమ్ సైడ్ తీసుకుంటాం. క్రెడిట్ సైడ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రెడిట్ సైడ్ అనేది తీసుకుంటాము. ఎందుకు క్రెడిట్ సైడ్ తీసుకుంటాము, క్రెడిట్ సైడ్ మనకి ఏమొస్తుంది, సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ వస్తాయి, ఇవి క్రెడిట్ సైడ్ వస్తాయి. సో ఇది మనకి ఇన్కమ్ కాబట్టి మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటాము. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో సబ్స్క్రిప్షన్స్ ఒకవేళ రెగ్యులర్లీ తీసుకుంటే మనకు అదేంటిది, ఇది సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటివంటే కొంతమంది మెంబర్స్ పీరియాడికల్ గా రెగ్యులర్ గా పే చేసేదంట. పే చేస్తే దీన్ని మనం ఏం చేస్తామంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో దీన్ని ఏం గా తీసుకుంటాము, రిసిప్ట్ గా తీసుకుంటాం అనమాట. రెవెన్యూ రిసిప్ట్ గా అంటే రెవెన్యూ ఇన్కమ్ టైప్ గా తీసుకుని ఏం చేస్తాము, దీన్ని కూడా సేమ్ ఈ పైన ఎంట్రన్స్ ఫీజు ఎలా అయితే ఇన్కమ్ సైడ్ రాస్తామో దీన్ని కూడా అలానే ఇన్కమ్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ ఫండ్. క్యాపిటల్ ఫండ్ మనకి ఎలా వస్తుంది, అసెట్స్ లో నుంచి లయబిలిటీస్ ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, క్యాపిటల్ ఫండ్. అది నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనకి ఫీచర్స్ ఉన్నాయి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ వి. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటే మనకి ఏంటిది, క్యాష్ బుక్ రూపంలో ఉంటది. రియల్ అకౌంట్ అంటే క్యాష్ ఉంటది కాబట్టి ఇందులో రియల్ అకౌంట్ రూపంలో ఉంటది ఇది. ఇంకా దీంట్లో క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, క్యాష్ వి ఇంకా బ్యాంక్ వి. ఇంకా ఏవైతే క్యాష్ రిలేటెడ్ ఎంట్రీస్ ఉన్నాయో అవన్నీ ఇందులో ఎంట్రీ అవుతాయి. క్రెడిట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవి క్యాష్ బుక్ లో రావన్నమాట. ఎందుకు రావు అంటే మనం ఒక జనరల్ ఎంట్రీస్ చూసేటప్పుడు స్టార్టింగ్ లో చూసాము, ఒకవేళ పర్చేసెస్ క్రెడిట్ బేసిస్ మీద చేస్తే కింద పర్సన్ నేమ్ వస్తుంది అనమాట. సో పర్సన్ నేమ్ వస్తే మనకి ఎలా వస్తుంది ఎంట్రీ, క్యాష్ అని ఉంటేనే, ఒకవేళ క్యాష్ బేసిస్ మీద అవుతేనే అప్పుడు మనకి ఏమవుతుంది, క్యాష్ బుక్ లో అనేది వస్తుంది అనమాట. ఇలాంటివి రావు. నెక్స్ట్ ఆల్ క్యాష్ రిసిప్ట్స్ ఏం చేస్తాం, డెబిట్ సైడ్ రాస్తాం. పేమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని క్రెడిట్ సైడ్ అనేది రాస్తాం. రాసిన తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఉంటదంట. ఏమని ఉంటుంది, క్యాష్ ఇంకా బ్యాంక్ రెండింటివి ఉంటాయంట. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ కి ఇంకా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి డిఫరెన్సెస్ ఏంటివి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినారు. ఫస్ట్ మనకి ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఏమో రియల్ అకౌంట్ అంటే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏమో నామినల్ అకౌంట్ అంట. దీనివి డెబిట్ సైడ్ ఏమో రిసిప్ట్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఏమో పేమెంట్స్ ఉంటాయి. దీనికేమో క్రెడిట్ సైడ్ ఏమో ఇన్కమ్స్ ఉంటాయి, డెబిట్ సైడ్ ఏమో ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనమాట. దీంట్లో ఓన్లీ క్యాష్ ఇంకా బ్యాంక్ వి మాత్రం వస్తాయి. దీంట్లో ఏంటివి, ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఒక ఇయర్ లో అయినాయి అవన్నీ రాసుకుంటాము. దీనికి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, దీనికి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉండవు. దీనికి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, దీనికి క్లోజింగ్ బ్యాలెన్స్ కింద సర్ప్లస్ డెఫిసిట్ అనేది ఉంటుంది. సర్ప్లస్ అంటే ప్రాఫిట్, డెఫిసిట్ అంటే లాస్.
ఇది ఏం చేస్తారు, ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి ప్రిపేర్ టు ప్రెజెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చూపించడానికి ప్రిపేర్ చేస్తాము. దీన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తాము, ఏవైతే రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, రెవెన్యూ పేమెంట్స్ ఉన్నాయి, అవన్నింటినీ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఈడ బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఐటమ్స్ ఆర్ కన్సిడర్డ్. మొత్తం రెవెన్యూ క్యాపిటల్ రెండు కన్సిడర్ చేస్తాం, బట్ ఇక్కడ ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తామంట. ఇందులో ఏం అడ్జస్ట్మెంట్స్ అనేటివి ఉండవు, బట్ ఇందులో అడ్జస్ట్మెంట్స్ అనేటివి ఉంటాయంట. దేని రిలేటెడ్, కరెంట్ ఇయర్ ఇన్కమ్ రిలేటెడ్, ఇంకా ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఉంటాయంట. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అక్యూర్డ్ ఇన్కమ్స్. సో ఏవైతే అక్యూర్డ్ ఇన్కమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ రావు, బట్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయంట. సో అది మనకి రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ డొనేషన్స్. ఇప్పుడు చూసాం కదా, స్పెసిఫిక్ ఉంటాయి, జనరల్ ఉంటాయని, అది ఇక్కడ మళ్ళీ రిపీట్ ఇచ్చినారు. సో లార్జ్ అమౌంట్ ఉంటే అది జనరల్ డొనేషన్స్ లో ఒకవేళ లార్జ్ అమౌంట్ ఉంటే, మళ్ళీ జనరల్ డొనేషన్స్ లో ఒకవేళ స్మాల్ అమౌంట్ ఉంటే ఏం చేయాలి. సో లార్జ్ అమౌంట్ ఉంటే లయబిలిటీ సైడ్ తీసుకోవాలి, స్మాల్ అమౌంట్ ఉంటే క్రెడిట్ సైడ్ ఇన్కమ్ సైడ్ తీసుకోమన్నది అది. ఒకవేళ డైరెక్ట్ స్పెసిఫిక్ డొనేషన్స్ అని చెప్పి పెద్ద అమౌంట్ ఇచ్చేస్తే దీన్ని ఏం తీసుకోవాలి, డైరెక్ట్ లయబిలిటీ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్, ఇంకా క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటివని ఇక్కడ ఇచ్చినారు మనకి. నాన్ రికరింగ్ ఇన్ నేచర్ ఉంటే క్యాపిటల్ రిసిప్ట్స్, రికరింగ్ ఇన్ నేచర్ ఉంటే రెవెన్యూ రిసిప్ట్స్. సో ఇది ఎక్కడ నుంచి ఆప్టెన్ అవుతుంది, సేల్ ఆఫ్ అసెట్స్ నుంచి, ఇదేమో రెగ్యులర్ యాక్టివిటీస్ నుంచి. ఇది మనకి వన్ టైం అన్నమాట, వన్ టైం రిసీవ్ చేసుకుంటాం, ఇది రెగ్యులర్ గా రిసీవ్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ రెంట్ రిసీవ్డ్ అనుకోండి, దీని ఎగ్జాంపుల్ ఏంటంటే సేల్ ఆఫ్ బిల్డింగ్. రెగ్యులర్ గా సేల్ చేయలేము కదా, వన్స్ ఒకసారి సేల్ చేస్తే ఒకసారి అమౌంట్ వచ్చేస్తుంది. దీనికి రెంట్ అనేది ఎవ్రీ మంత్ రిసీవ్ చేసుకుంటాము. సో ఇది అనేది హ్యూజ్ అమౌంట్ అంట, ఇది స్మాల్ అమౌంట్ అంట. ఇది క్యాపిటల్ రిసిప్ట్ గా కన్సిడర్ చేసి మనం ఎక్కడ సైడ్ రాస్తాము, లయబిలిటీ సైడ్ రాస్తాము బ్యాలెన్స్ షీట్ లో. నెక్స్ట్ ఏం చేస్తాము, రెవెన్యూ రిసిప్ట్ ఎక్కడ రాస్తాము, క్రెడిట్ సైడ్ రాస్తామంట, ఇన్కమ్ సైడ్ రాస్తాం అనమాట, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో. నెక్స్ట్ ఏముంది మనకి, ఇక్కడ ఏదైతే మనకి ఫాలోయింగ్ ఐటమ్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ని ఏం తీసుకుంటాము, ఇంకా రెవెన్యూ రిసిప్ట్స్ ని ఏం తీసుకుంటాం అని చెప్పి కొన్ని ఐటమ్స్ ఇక్కడ మెన్షన్ చేసినారు. సో క్యాపిటల్ రిసిప్ట్స్ లో ఏమేమి ఉన్నాయి మనకి, ఇక్కడ ఏదైతే క్యాపిటల్ ఉందో అది ఉంది, మళ్ళీ షేర్ క్యాపిటల్ ప్రొవైడెడ్ బై మెంబర్స్ ఉంది, లోన్స్ ఉన్నాయి, మళ్ళీ ఫిక్స్డ్ ఏదైతే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి, లెగసీస్ ఉన్నాయి, మళ్ళీ లైఫ్ మెంబర్షిప్ ఫీజు ఉంది, డొనేషన్స్ ఉన్నాయి. డొనేషన్స్ ఏవి మళ్ళీ స్పెసిఫిక్ ఉన్నాయి, మళ్ళీ జనరల్ డొనేషన్స్ లో లార్జ్ అమౌంట్ ఉంటే కూడా వస్తాయి. నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయి. రెవెన్యూ రిసిప్ట్స్ కింద ఏమేమి వస్తాయి, ఏవైతే సేల్ ఆఫ్ గూడ్స్ నార్మల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది కదా అది, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఎవ్రీ మంత్ వస్తుంది, యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్, మళ్ళీ డొనేషన్స్ ఏవైతే జనరల్ ఇన్ నేచర్, మళ్ళీ ఎంట్రన్స్ ఫీజు కొంత అమౌంట్, చిన్న అమౌంట్ కదా. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్, లాకర్స్ రెంట్, సేల్ ఆఫ్ టికెట్స్ ఫర్ ఎంటర్టైనింగ్ పర్పస్. సో ఇవన్నీ రెవెన్యూ రిసిప్ట్ అంటే స్మాల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా ఏవైతే లార్జ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటల్ రిసిప్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవి వన్ టైం అన్నమాట. ఇవి ఏంటివి, రెగ్యులర్ బేసిస్ మీద. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిదంటే ఇది వన్ టైం పే చేస్తాం అనమాట, ఇది రెగ్యులర్ గా పే చేసేది. సో రెగ్యులర్ గా పే చేసేటి మనం ఏముంటాయి, ఇప్పుడు మనం ఒకవేళ రెంట్ కుంటే మనం రెంట్ పే చేస్తాం కదా, సో రెంట్ పెయిడ్, సో ఎవ్రీ మంత్ పే చేస్తాం. అదే మనకి వన్ టైం పే చేసే ఎక్స్పెన్స్ ఏంటిది, ఏదన్నా ల్యాండ్ కొనేసినాం, ఇంకా పర్చేజ్ ఆఫ్ ఎ ల్యాండ్, సో ఒకటేసారి కొంటాం కదా, సో అది మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఓన్లీ వన్ టైం ఎక్స్పెన్స్ పే చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెగ్యులర్ బేసిస్ మీద పే చేస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇది మనం నేర్చుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.